బ్యాక్ టు న్యూస్. మహారాష్ట్ర పూణేలో గణేష్ నిమజ్జన వేడుకలు కలర్ఫుల్ గా సాగుతున్నాయి. పూణేలో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. డప్పు వాద్యాలతో ధూమ్ధాం చేస్తున్నారు. పూణేలో వినాయకుడి శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. నగరంలోని పురవీధుల్లో గణేష్ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతోంది. గంగమ్మ చెంతకు చేరేందుకు గణపయ్యలు కదులుతున్నారు. ఈ సందర్భంగా డోల భజన, డప్పుల వాద్యాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూణే నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రి అందిస్తారు. ఓవర్ టు చక్రి. నిమజ్జనానికి వెళ్తాయని మనం అనుకున్నాం కదా, మూడో గణపతి వెళ్తూ ఉంది. సో దానికి చేసినటువంటి ఏర్పాట్లు మనం చూడవచ్చు. పూణే ప్రత్యేకత ఏంటంటే సంస్కృతిని ప్రతిబింబించడం అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. సో పూణే ఆ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా సంస్కృతిని ప్రతిబింబిస్తూ కనిపిస్తూ ఉంది. ఉత్సవ కోలాహలం మనం చూడవచ్చు. మొత్తం 5 గణపతులు ఉంటాయి. మొదటి గణపతి, రెండవ గణపతి వెళ్ళిపోయింది. మూడవ గణపతి భారీ ఊరేగింపుతో వస్తుంది. సంస్కృతిని ప్రతిబింబిస్తూ మనం చూడవచ్చు. దీన్ని గురూజీ తాలీం గణపతి అంటారు. మణాచా తీసరా గణపతి. మణాచా అంటే గౌరవప్రదమైన మూడవ గణపతి అనేది దాని అర్థం. సో మనం చూస్తూ ఉన్నాం, మోగే డప్పులకి అనుగుణంగా ప్రస్తుతం కదులుతున్నటువంటి జెండా ట్రూప్ను చూస్తూ ఉన్నాం. సాఫ్రన్ ఫ్లాగ్, కాషాయ జెండాలను ఎగరవేస్తూ కొట్టే డప్పులకి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కదులుతున్నటువంటి తీరు ఇక్కడ ఉన్న వారిని చాలా ఆకట్టుకుంటుంది. సో మనం చూడవచ్చు ఎంత సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తూ ఉన్నారో. గణపతులు చూస్తే, గణేష్ విగ్రహాలను చూసినట్లయితే మనకి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వాళ్ళు ప్రదర్శించే ప్రదర్శనలు చూస్తే భారీగా ఉంటాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ సంస్కృతిని పెంపొందించారు. దాన్ని దాదాపు 124 ఏళ్లుగా, 125 ఏట అడుగు పెడుతూ ఉన్నారు. 124 ఏళ్లుగా ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసినట్లయితే డప్పులకు అనుగుణంగా కదులుతున్నటువంటి జెండా ట్రూప్ వెనకాలే మోగిస్తున్నటువంటి ట్రూప్ను కూడా చూడవచ్చు మనం. సో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి అమ్మాయిలను కూడా చూడవచ్చు. మరాఠీ ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నటువంటి అమ్మాయిలు కూడా మనం చూడవచ్చు. సో ఒకవైపు జెండాలను ఎగరవేస్తున్నటువంటి, జెండాకి పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నటువంటి ఒక ట్రూప్, ఆ తర్వాత ఇది మోగిస్తున్నటువంటి మరొక ట్రూప్, ఆ వెనకాలే డ్రమ్స్ను మోగిస్తున్నటువంటి ట్రూప్ని మనం చూడవచ్చు. అందరూ కూడా క్రమబద్ధంగా, లయబద్ధంగా కదులుతూ చూసేవారికి ఒళ్ళు గగురు పొడిచే విధంగా, సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విధంగా వీరంతా కూడా ప్రదర్శిస్తున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటూ ఉన్నాయి. సో ప్రస్తుతం 3వ గణపతి వెళ్తూ ఉంది. 4వ గణపతి దీని వెనకాల వస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా వాళ్ళు వస్తున్నటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. కేవలం మగవారనే కాదు, ఆడవారు కూడా డప్పులు మోగిస్తున్నటువంటి, డ్రమ్స్ మోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సో ఎక్కడ అలసిపోకుండా, ఒక పక్క వాన పడుతుంది మనం చూడవచ్చు, తడిసి ముద్దవుతూ ఉన్నారు, అయినా కూడా ఎక్కడ లెక్క చేయకుండా డ్రమ్స్ను మోగిస్తూ కొనసాగుతున్నటువంటి తీరు మనం చూడవచ్చు. సో వీటి మధ్యలో ఉండి దీని గురించి చెప్తూ ఉంటే వెంట్రుకలు నిక్కబడుస్తాయంటారు కదా, ఆ ఫీలింగ్ కలుగుతుంది. మరాఠీ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పూణేలో నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా, ఎంతో కోలాహలంగా జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడదాం మనం. तो कैसा फील कर रहे हो आप? अच्छा फील कर रही हूँ. बारिश गिर रहे हैं लेकिन आप जोर से डाले रहे. हाँ, बहुत जोर से. तो तीसरा गणपति है ना ये? हाँ. तो उधर से आ रहे? हाँ. एग्जॉस्ट नहीं हो रहे आप? तंग नहीं हो रहे? नहीं. क्यों? आप औरत है, उन लोगों का ताकत ज्यादा रहती है, आपका ताकत कम रहती है, लेकिन वो दिख रहा भी नहीं आपका. नहीं, उसमें होता है. कब से सीख रहे हो ड्रम? हाँ? कब से सीख रहे हो ये? 1 साल से. 1 साल से.
సో అది భక్తి ఉంటే కనుక అలసట ఉండదని చెప్తూ ఉంది. అమ్మాయి అయినా కూడా ఎలాంటి అలసటకి లోను కాకుండా ఫిజికల్గా వాళ్ళు కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. సో ఆ స్ట్రెయిన్ కూడా కనిపించకుండా నవ్వుతూ ఆ డ్రమ్స్ని మోగిస్తూ ఉంది అమ్మాయి. మనం చూడొచ్చు పోటాపోటీగా మోగిస్తూ నవ్వు ముఖంతో ఎంతో ఆనందంగా ఈ సెలబ్రేషన్ జరుగుతుంది.